ఫారిన్లో ఎంబీబీఎస్ పేరిట పేరెంట్స్కు ఎరా బురిడి కొట్టిస్తున్న కన్సల్టెన్సీలు. మీడియా, సోషల్ మీడియాలో ప్రచార హోరు. స్టూడెంట్లకు నాసిరకం కాలేజీల్లో సీట్లు అంటగడుతున్న వైనం. విదేశాల్లో చదివొచ్చి డాక్టర్లు అయ్యేది 20% మందే. ఇక వివరాల్లోకి వెళ్తే, నీట్ రిజల్ట్ వచ్చి రాగానే తక్కువ మార్కులతో క్వాలిఫై అయిన స్టూడెంట్లు, వారి తల్లిదండ్రుల చుట్టూ మెడికల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు చక్కర్లు కొడుతున్నాయి. విదేశాల్లో అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని ఏజెంట్లు తల్లిదండ్రులకు మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియా, మెయిన్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ ఏజెన్సీల మాయలో పడి ఏటా మన రాష్ట్రం నుంచి వేల మంది స్టూడెంట్లు విదేశాల్లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్తున్నారు. కానీ ఇందులో సగానికి పైగా విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్లుగానే మిగిలిపోతున్నారు. ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ పట్టా అందుకున్న ఇక్కడికి వచ్చాక నేషనల్ బోర్డు నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ పాస్ కాలేకపోతున్నారు. ఈ ఎగ్జామ్ పాస్ కాకుంటే విదేశాల నుంచి తెచ్చుకున్న ఎంబీబీఎస్ పట్టా పనికిరాదు. ఆ పట్టాతో ఇక్కడ డాక్టర్లుగా ప్రాక్టీస్ చేయడానికి వీలుండదు. చివరి 5 ఎఫ్ఎంజీ ఎగ్జామ్స్లో కనీసం ఒక్కసారి కూడా పాస్ పర్సంటేజ్ 25 దాటలేదు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివొచ్చిన వేల మంది అటు డాక్టర్లు కాలేక, ఇటు ఇంకో వృత్తి నోచుకోక నిస్సహాయాలుగా మిగిలిపోతున్నారు. చాలా దేశాల్లో మెడికల్ విద్య ఒక వ్యాపారంగా మారిపోతుందేమో ఇందుకు కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తమ పిల్లల్ని విదేశాల్లో ఎంబీబీఎస్ చదివించదలుచుకున్న తల్లిదండ్రులు ఏజెంట్లు చెప్పే మాటలు విని మోసపోవద్దని సూచిస్తున్నారు. ఎఫ్ఎంజీఈ మస్ట్. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివొచ్చాక ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అవ్వకుండా డాక్టర్లుగా ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ పొందలేరు. యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, అమెరికా దేశాల్లో చదివిన విద్యార్థులకు ఎఫ్ఎంజీఈ రాయనవసరం లేదు. ఆ దేశాల్లో వైద్య విద్య ప్రమాణాలు ఇండియాలో కంటే బాగుంటాయని అక్కడ చదివిన వాళ్లకు ఈ పరీక్ష నుంచి మినహాయింపునిచ్చారు. మిగతా ఏ దేశంలో చదివినా ఎఫ్ఎంజీఈ పాస్ కావాల్సిందే. ఈ ఎగ్జామ్ పాస్ అయ్యాక ఇండియాలోనే ఏడాది పాటు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి చేస్తేనే డాక్టర్గా ఎన్ఎంసీ పూర్తి స్థాయి గుర్తింపునిస్తుంది. ఈ గుర్తింపు లేకుండా డాక్టర్గా ప్రాక్టీస్ చేసేందుకు మన రాష్ట్రంలో ఎక్కడ పర్మిషన్ ఇవ్వరు. మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఇవ్వరు. ఇవేవి కాకుండా ప్రాక్టీస్ చేస్తే దొంగ డాక్టర్ కిందే లెక్కగట్టి కేసులు పెడతారు. ఈ ఎగ్జామ్ చాలా టఫ్. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏటా జూన్, డిసెంబర్లో ఎఫ్ఎంజీఈ నిర్వహిస్తుంది. 300 మార్కులకు నిర్వహించే ఎగ్జామ్లో కనీసం 50% మార్కులు తెచ్చుకుంటే పాస్ అయినట్టు సర్టిఫికెట్ ఇస్తారు. కానీ చాలామంది ఎగ్జామ్ పాస్ కాలేక తిప్పలు పడుతున్నారు. 2019 నుంచి పాస్ పర్సంటేజ్ 10 నుంచి 25 మధ్య ఉంటుండగా 75 నుంచి 90% మంది ఫెయిల్ అవుతున్నారు. ఈ ఎగ్జామ్ ఎన్నిసార్లు రాసినా పాస్ కాలేక వందల మంది తమ చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు. కొంతమంది ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అత్యవసర జీతానికి క్లినికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇది కూడా దొంగచాటు ఉద్యోగమే. దొరికితే హాస్పిటల్కు, ఆయా వ్యక్తులకు జైలు శిక్ష తప్పదు. కొంతమంది దొంగ సర్టిఫికెట్లు సృష్టించి డాక్టర్గా చలామణి అవుతుండగా కొంతమంది ఆర్ఎంపీ, పిఎంపీలుగా మిగిలిపోతున్నారు. ఈ ఎగ్జామ్ కోసం లక్షలు పెట్టి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గత 5 ఎఫ్ఎంజీఈ ఉత్తీర్ణత వివరాలు. 2023లో 16.65%, 2022లో 23.35%, 2021లో 23.91%, 2020లో 9.94%, 2019లో 20.7%. ఏ విధంగా ఉంది? ఫారెన్లో వేసేటోళ్లకు ఒక ఎగ్జామ్ పెడతారా, ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతున్న వాళ్ళ వివరాలు.